Prashera. Not fluid mechanics. Okay. హలో, వినపడుతోందా? హుసేన్, హలో షేక్ హుసేన్, వినపడుతోందా?
Okay. Today the class is about atmospheric gauge and vacuum pressure, atmospheric absolute gauge, vacuum pressure. These four are the pressures which we have in the subject. So what is meant by absolute pressure? Actual pressure at a given point is called as the absolute pressure. Pressure point దగ్గర కనుక మనం గివెన్ పాయింట్ యాక్చువల్ ప్రెషర్ ని మనం అబ్సల్యూట్ ప్రెషర్ అని అంటాం. సో ఇక్కడ మనం XY యాక్సిస్ డయాగ్రామ్ కనుక తీసుకుంటే ఎక్స్ యాక్సిస్ లో అబ్సల్యూట్ జీరో ప్రెషర్, వై యాక్సిస్ లో ప్రెషర్ తీసుకుంటే మనం డయాగ్రామ్ కనుక గీస్తే దీన్ని యాక్చువల్ పాయింట్ అంటే పాయింట్ ఏ అనేది అబోవ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ తీసుకున్నాం, పాయింట్ బి అనేది బిలో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ తీసుకున్నాం. పాయింట్ బి అనేది బిలో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ తీసుకున్నాం. పాయింట్ బి అనేది బిలో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ తీసుకున్నాం. అలా తీసుకున్నప్పుడు ఈ పాయింట్ దగ్గర యాక్ట్ చేసే ప్రెషర్ ని అబ్సల్యూట్ ప్రెషర్ అంటారు. ఈ పాయింట్ ఏ దగ్గర యాక్ట్ చేసే ప్రెషర్ ని అబ్సల్యూట్ ప్రెషర్ అంటారు. పాయింట్ బి దగ్గర యాక్ట్ చేసే ప్రెషర్ ని అబ్సల్యూట్ ప్రెషర్ అని అంటారు. సో ఇక్కడ డెఫినేషన్స్ కనుక చూస్తే actual pressure at a given point is called as the absolute pressure. Actual pressure at a given point is called as a absolute pressure. ఇక్కడ డయాగ్రామ్ లో చూస్తే పాయింట్ ఏ, పాయింట్ బి రెండు తీసుకున్నప్పుడు పాయింట్ ఏ దగ్గర ఉన్నది అబ్సల్యూట్ ప్రెషర్ అని అంటాం, పాయింట్ బి దగ్గర ఉన్నది అబ్సల్యూట్ ప్రెషర్ అని అంటాం. నెక్స్ట్, మోస్ట్ ప్రెషర్ మెజరింగ్ డివైసెస్ ఆర్ క్యాలిబ్రేటెడ్ టు రీడ్ జీరో ఇన్ ద అట్మాస్ఫియర్ అండ్ దేర్ఫోర్ ఇండికేటెడ్ యాజ్ ఏ గేజ్ ప్రెషర్. క్యాలిక్యులేటెడ్ ప్రెషర్ calibrated to read zero in the atmosphere. అంటే ఏంటి? measuring devices are calibrated to read zero in the atmosphere and therefore indicate gauge pressure. మనం కనుక గేజెస్ యూజ్ చేసి ప్రెషర్ కనుక మెజర్ చేస్తే దాన్ని గేజ్ ప్రెషర్ అని అంటారు. గేజ్ ప్రెషర్ అంటే ఏంటి? అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కంటే అబోవ్, అంటే మనం పాయింట్ ఏని కనుక అబ్సల్యూట్ ప్రెషర్ గా తీసుకుంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కంటే అబోవ్ కనిపించేది ఏంటది? గేజ్ ప్రెషర్. సో గేజ్ ప్రెషర్ కి P of gauge pressure is equal to P of absolute minus P of atmospheric pressure. So gauge pressure की formula ఏంటి? P gauge pressure is equal to P of absolute minus P atmospheric pressure is called as a gauge pressure. Next, vacuum pressure. Vacuum pressure అంటే ఏంటి? Vacuum pressure is defined as pressure below the atmospheric pressure are called as a vacuum pressure. Atmospheric pressure కంటే బిలో కనుక ఉంటే దాన్ని vacuum pressure అంటారు. P vacuum is equal to P atmospheric minus P absolute. డయాగ్రామ్ లో చూస్తే దిస్ ఇస్ ద వాక్యూమ్ ప్రెషర్. ఈ మధ్యలో ఉన్నది, ఇక్కడ వరకు ఉన్నది ఇది అట్మాస్ఫిరిక్ ప్రెషర్. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కంటే అబోవ్ ఉన్నది గేజ్ ప్రెషర్, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కంటే బిలో ఉన్నది వాక్యూమ్ ప్రెషర్. బిలో నువ్వు ఒక పాయింట్ తీసుకున్నావు, అబోవ్ నువ్వు ఒక పాయింట్ తీసుకున్నావు, ఈ పాయింట్ దగ్గర ఉన్నది అనేది అబ్సల్యూట్ ప్రెషర్. సో డెఫినేషన్స్ ప్రకారం వీటికి కనుక మనం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే, ప్రాక్టికల్ గా తీసుకుంటే P gauge pressure is equal to P absolute minus P atmospheric. P vacuum pressure is equal to P atmospheric minus P absolute. ఇవి వాటికి డెఫినేషన్స్. నెక్స్ట్, అబ్సల్యూట్ అండ్ గేజ్ ప్రెషర్. ఇక్కడ కనుక మీరు చూస్తే క్లియర్ గా ఇంకొకసారి క్లియర్ గా ఇంకో స్లైడ్ లో కూడా నేను మీకు అట్మాస్ఫిరిక్ ప్రెషర్, గేజ్ ప్రెషర్ చూపిస్తున్నాను. ఇక్కడ కూడా ప్రెషర్ కనుక యాక్సిస్ లో తీసుకుంటే ఇది గేజ్ ప్రెషర్ పైంది, మొత్తం కనుక అట్మాస్ఫిరిక్ ప్రెషర్ గా తీసుకుని అబ్సల్యూట్ ప్రెషర్ కింద పాయింట్ దగ్గర నుంచి పై పాయింట్ దగ్గర వరకు ఇది అబ్సల్యూట్ ప్రెషర్. ఈ లైన్ అబ్సల్యూట్ జీరో. సో ఈ మధ్యలో తీసుకున్న లైన్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్, ఈ కిందది అబ్సల్యూట్ ప్రెషర్, ఈ పైది గేజ్ ప్రెషర్. ఈ లైన్ వరకు వచ్చింది అట్మాస్ఫిరిక్ ప్రెషర్. సో ప్రెషర్స్ అని ఎన్ని రకాలు? అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉంటుంది, గేజ్ ప్రెషర్ ఉంటుంది, వాక్యూమ్ ఆర్ నెగిటివ్ ప్రెషర్ ఉంటుంది, అబ్సల్యూట్ ప్రెషర్ ఉంటుంది. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే ఏంటి? ప్రెషర్ ఎక్సెప్టెడ్ బై ద అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ లో ఉన్న ప్రెషర్ ని, అట్మాస్ఫియర్ వల్ల ప్రెషర్ కనుక ఎక్సెప్ట్ అయితే దాన్ని అబ్సల్యూట్ ప్రెషర్, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అని అంటాం. గేజ్ ప్రెషర్, ప్రెషర్ మోర్ దాన్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కంటే ఇంకా ఎక్కువ ఎంత ప్రెషర్ అయితే మనం క్యాలిక్యులేట్ చేస్తాము గేజెస్ యూజ్ చేసి దాన్ని గేజ్ ప్రెషర్ అని అంటాం. వాక్యూమ్ ఆర్ నెగిటివ్ ప్రెషర్, ప్రెషర్ లెస్ దాన్ ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్. కింద కనుక వాక్యూమ్ ఉండి అది ప్రెషర్ కనుక లెస్ గా ఉంటే దాన్ని అట్మాస్ఫియర్ కంటే బిలో ఉన్న దాన్ని అలా వాక్యూమ్ ప్రెషర్ అంటారు. అబ్సల్యూట్ ప్రెషర్, ప్రెషర్ మెజర్ రిలేటెడ్ టు అబ్సల్యూట్ జీరో. అబ్సల్యూట్ జీరో కనుక ప్రెషర్ మెజర్ చేస్తే దాన్ని అబ్సల్యూట్ ప్రెషర్ అంటారు. సో P absolute is equal to P atmospheric plus gauge pressure. P absolute is equal to P atmospheric minus P vacuum pressure. ఇలా కూడా రాసుకోవచ్చు.
సో ప్రెషర్స్ అయిపోయిన తర్వాత వి కమ్ టు ద మానోమీటర్. మానోమీటర్ అంటే దీన్ని మానోమీటర్ అని అంటాం. ఇది పి ఆఫ్ ఏ, ఇది పి ఆఫ్ ఏ, ఇది పి ఆఫ్ ఏ, ఇది పి ఆఫ్ ఏ. సో manometer is a device used for measuring the pressure at a point in a fluid by balancing the column of the fluid with the same column of another fluid. సో ఈ కాలం అంటే ఇదొక కాలంగా తీసుకొని ఇదొక కాలంగా తీసుకుంటే ఒక కాలంని బ్యాలెన్స్ చేస్తూ వీటిలో ఉన్న హెచ్చు తగ్గుల్ని మనం మెజర్ చేస్తే ఒక కాలంని ఇంకో కాలంని బ్యాలెన్స్ చేస్తూ వీటిలో ఉన్న హెచ్చు తగ్గుల్ని మనం మెజర్ చేస్తూ ఉంటే దాన్ని మానోమీటర్ అంటారు. అది యూట్యూబ్ షేప్లోనే ఉంటుంది యూజువల్గా. ఆ యూట్యూబ్ అనేది ఎన్ని రకాలుగా ఉండొచ్చు. దీన్ని మానోమీటర్ అంటారు. మానోమీటర్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఏ ప్రెషర్ మెజరింగ్ డివైస్. ద ఓన్లీ ప్రెషర్ మెజరింగ్ డివైస్ ఇస్ మానోమీటర్. మానోమీటర్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనకి మెయిన్గా ఏంటంటే మానోమీటర్నే తీసుకుంటాం ప్రెషర్ మెజరింగ్ డివైస్గా. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మానోమీటర్స్. మానోమీటర్స్ ఎన్ని విధాలుగా క్లాసిఫై చేయబడతాయి. సింపుల్ మానోమీటర్, పీజోమీటర్, యూట్యూబ్ మానోమీటర్, సింగిల్ కాలం మానోమీటర్. మానోమీటర్స్ రెండు రకాలు యాక్చువల్గా, సింపుల్ మానోమీటర్ అండ్ డిఫరెన్షియల్ మానోమీటర్. మానోమీటర్ ఎన్ని రకాలు? రెండు రకాలు, సింపుల్ మానోమీటర్, డిఫరెన్షియల్ మానోమీటర్. సింపుల్ మానోమీటర్లో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. అది 3 రకాలు ఏంటి? పీజోమీటర్ ఒకటి, యూట్యూబ్ మానోమీటర్ ఒకటి, సింగిల్ కాలం మానోమీటర్. ఈ సింగిల్ కాలం మానోమీటర్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. వర్టికల్ సింగిల్ కాలం మానోమీటర్, ఇంక్లైన్ సింగిల్ కాలం మానోమీటర్. అదే డిఫరెన్షియల్ మానోమీటర్కి వచ్చేసరికి యూట్యూబ్ డిఫరెన్షియల్ మానోమీటర్, ఇన్వర్టెడ్ యూట్యూబ్ డిఫరెన్షియల్ మానోమీటర్. ఇవి 2 రకాలు. These are the classification of manometers. So manometers are classified into 2 types. One simple manometer, another one differential manometer. Simple manometer is also classified into 3 types. That is piezometer, YouTube manometer, single column manometer. Again, the single column manometer is divided into 2 types. Vertical single column manometer, inclined single column manometer. And differential manometer is of 2 types. YouTube differential manometer and inverted YouTube differential manometer. Right? Coming to the next slide. This is about the piezometer. దీన్ని piezometer అంటారు. ఒకటి ప్రెషర్ పాయింట్ ఉండి ఇంకొకటి అట్మాస్ఫియర్ కు వదిలేసి ఉంటే దీన్ని piezometer అని అంటాం. A piezometer is a simple form of a manometer. It measures pressure only. Piezometer ఏమంటాము? It is a simple form of a manometer. అది ఏం మెజర్ చేస్తుంది? ప్రెషర్ ని మాత్రమే మెజర్ చేస్తుంది. ఎలా మెజర్ చేస్తుంది? ప్రెషర్ పాయింట్ కనుక పి అనేది అనుకుంటే, పి అనేది ప్రెషర్ పాయింట్ గా తీసుకుంటే ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు రో ఇంటూ జీ ఇంటూ హెచ్. అంటే రో అంటే డెన్సిటీ, జీ అంటే గ్రావిటీ, హెచ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం తీసుకుంటున్న హైట్, రో జీ హెచ్. ఈ రో ఇంటూ జీని మనం డబ్ల్యూగా కూడా తీసుకోవచ్చు. సో డబ్ల్యూ ఇంటూ హెచ్. సో హెచ్ ఈజ్ మెజర్డ్ అంటే హైట్ మెజర్ చేస్తాం కాబట్టి పి బై రో జీ ఈజ్ ఏ పీజోమెట్రిక్ హెడ్. హెచ్ అంటే పీజోమెట్రిక్ హెడ్ అంటాం. A piezometer is a simple form of a manometer. It measures pressure only. The pressure at any point in the liquid is indicated by the height of the liquid in the tube above that point, which can read on the calibrated scale or a glass tube. Calibrated scale lo gaani glass tube lo gaani manam read cheyagalam. Deenni piezometer అని అంటాం. సో piezometer తర్వాత ఏంటి మనకి? యూట్యూబ్ మానోమీటర్. దీన్ని యూట్యూబ్ మానోమీటర్ అని అంటాం. దీన్ని యూట్యూబ్ మానోమీటర్లో ఈ యూట్యూబ్ మానోమీటర్ ఇట్ కెన్ మెజర్ లార్జ్ ప్రెషర్ ఆర్ వాక్యూమ్ ప్రెషర్ అండ్ గ్యాస్ ప్రెషర్. దీన్ని యూట్యూబ్ మానోమీటర్ అని అంటాం. దీంట్లో ఇక్కడ నుంచి ఇక్కడికి హెచ్ఏ అనే హైట్ తీసేసుకోవాలి. అంటే ఏంటి? ఒకటి ప్రెషర్ పాయింట్, సెకండ్ది ఇంకొక ప్రెషర్ పాయింట్. సో ప్రెషర్ at xx in the left column is equal to pressure at xx in the right column. So P plus left column is equal to pressure at xx in the right column. యూట్యూబ్ మానోమీటర్. ఇక్కడ ప్రెషర్ పాయింట్ ఏగా తీసుకున్నప్పుడు, ఏ ఒక్కటే ప్రెషర్ పాయింట్ గా తీసుకున్నప్పుడు ఎక్స్ఎక్స్ అనేది ఇక్కడ మనం తీసుకుంటుంది డేటా లైన్. సో ప్రెషర్ అట్ ద లెఫ్ట్ ఇన్ ద లెఫ్ట్ కాలమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ అట్ ఎక్స్ఎక్స్ ఇన్ ద లెఫ్ట్ కాలమ్. సో ఇక్కడ లెఫ్ట్ కాలమ్ కనుక అంటే దీన్ని మానోమీటర్ మనం డివైడ్ చేసేటప్పుడు మధ్యలో ఒక లైన్ తీసుకుంటాం, ఒకటి లెఫ్ట్ కాలమ్ గా తీసుకుంటాం, ఇంకోటి రైట్ కాలమ్ గా తీసుకుంటాం.
సో ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ H1 అని తీసుకున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ H2 అని తీసుకున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ హెచ్ఏ మే బీ కన్సిడర్డ్ ఆర్ మే నాట్ బీ కన్సిడర్డ్. యూట్యూబ్ మానోమీటర్ అనగానే ఏంటంటే బి అనేది ప్రెషర్ పాయింట్. నీకు డిఫరెన్షియల్ మానోమీటర్ కనుక అయితే 2 ప్రెషర్ పాయింట్స్ తీసుకుంటావు, కానీ ఇది యూట్యూబ్ మానోమీటర్లో నువ్వు ఇది ప్రెషర్ పాయింట్గా తీసుకో. ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ హెచ్ఏ నువ్వు ప్రెషర్ పాయింట్గా తీసుకో, ఇందులో అసలు ఏమీ ఉండదు. సో పి ప్లస్, కాబట్టి ఇక్కడ ప్రెషర్ పాయింట్గా తీసుకొని దీన్ని లెఫ్ట్ కాలమ్గా డివైడ్ చేసినప్పుడు పి ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ ఎంత H1 అంటే ρ1G H1 ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఇన్ ద లెఫ్ట్ కాలమ్ కాదు, ఇన్ ద రైట్ కాలమ్. ఇక్కడ తప్పిచ్చాడు, ఇట్ ఇస్ రైట్ కాలమ్. సో ఇక్కడ ఏంటిది హైట్ ఇది. సో లెఫ్ట్ కాలమ్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఈ లెఫ్ట్ కాలమ్ అంటే పై నుంచి కిందకి నువ్వు ఇట్లా లైన్ కనుక గీసుకొని ఉంటే, ఓకే లెట్ మీ హ్యాండిల్. ఇక్కడ ఇది ఏ వరకు వచ్చేసరికి ఇది లెఫ్ట్ కాలమ్గా తీసుకోండి, ఈ బి వరకు వచ్చేసరికి రైట్ కాలమ్గా తీసుకోండి. ఈ మధ్యలో నువ్వు లైన్ గీసుకొని ఇది లెఫ్ట్ కాలమ్, ఇది రైట్ కాలమ్ తీసుకో. ఎక్స్ఎక్స్ అనేది డేటమ్ లైన్గా తీసుకుంటే నువ్వు ఇట్లా లైన్ గీసుకున్నప్పుడు లెఫ్ట్ కాలమ్ క్యాలిక్యులేట్ చేస్తావు, రైట్ కాలమ్ క్యాలిక్యులేట్ చేస్తావు. లెఫ్ట్ కాలమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ హైట్ H1 ప్లస్ ప్రెషర్ పాయింట్ 2 ఉన్నాయి కాబట్టి P ప్లస్ ρ1G H1 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్ కాలంలోకి వచ్చేసరికి ఏంటంటే ప్రెషర్ పాయింట్ బి అనేది నువ్వు కన్సిడర్ చేయవు కాబట్టి ఇక్కడ ఎటువంటి ప్రెషర్ పాయింట్ లేదు కాబట్టి ఇది ఓపెన్ టు ద అట్మాస్ఫియర్ అనుకోవచ్చు. ఓపెన్ టు ద అట్మాస్ఫియర్ కాబట్టి యాక్చువల్గా ఏంటి బిలో ρG H2 వస్తుంది. సో ఈ లెఫ్ట్ కాలము రైట్ కాలము రెండు ఈక్వేట్ చేస్తే P ప్లస్ ρ1G H1 ఈజ్ ఈక్వల్ టు ρ2G H2. సో P ఈజ్ ఈక్వల్ టు వస్తుంది. సో నౌ P ఈజ్ ఈక్వల్ టు ρG. H ఈజ్ ద హెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్ కాలమ్. సో హెచ్ని కనుక పక్కా తీసుకొస్తే ρ2 బై రో అంటే ఏంటి రోఏ కాబట్టి దాన్ని S2గా తీసుకున్నాడు. ఇదంతా తీసేసేయండి. మీరు యాక్చువల్ గుర్తుపెట్టుకోవాల్సిన P ఈజ్ ఈక్వల్ టు అంటే ప్రెషర్ పాయింట్ ఎట్ ఏ, PA ఈజ్ ఈక్వల్ టు ρ2G H2 మైనస్ ρ1G H1. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ యూట్యూబ్ మానోమీటర్. నెక్స్ట్ ఏంటి సింగిల్ కాలమ్ మానోమీటర్. సింగిల్ కాలమ్ మానోమీటర్ అంటే ఏంటి, మధ్యలో రిజర్వాయర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ రిజర్వాయర్ యొక్క ఏరియాతో సహా క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని సింగిల్ కాలమ్ మానోమీటర్ అని అంటారు. సో వన్ ఆఫ్ ది లింక్స్ ఇన్ ద double column manometer is converted into reservoir having large cross sectional area about 100 times with that as the other limb. ఈ లింబ్ మీద 100 times కన్నా లార్జ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఉంటుంది కాబట్టి ముందు దీని ఏరియాని క్యాలిక్యులేట్ చేస్తాం. సో వాల్యూమ్ ఆఫ్ ఏ హెవీ ఫాల్ ఇన్ ద రిజర్వాయర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ది హెవీ రైజ్ ఇన్ ద రైట్ కాలమ్. ఈ రిజర్వాయర్ లో కొంత హెవీ ఫాల్ అయితే ఇక్కడ ఆటోమేటిక్ గా హెవీ రైజ్ ఉంటుంది. సో ఏరియాని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు క్యాపిటల్ A ఇంటూ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ అంటే ఏంటి, ఎంతైతే తక్కువ ఎంతైతే ఇక్కడ హైట్ ఎంతైతే ఇక్కడ ఫాల్ అయిందో ఇక్కడ అంత రైజ్ అవుతుంది కాబట్టి ఈ ఫాల్ అయిన అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే లిక్విడ్ ఫాల్ అవుతుందో ఆ హైట్ ని డెల్టా హెచ్ గా తీసుకుంటాం. ఇక్కడ ఎంత రైజ్ అవుతుందో అక్కడ హైట్ ని కూడా డెల్టా హెచ్ గా తీసుకుంటాం. సో A ఇంటూ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ a ఇంటూ H2. సో డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ H2 బై A. సో డెల్టా హెచ్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫాల్ అయిన హైట్, ఇదిగోండి ఇక్కడ డెల్టా హెచ్ ని సూచిస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ H1, ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ H2, రైట్. సో ప్రెషర్ ఇన్ ద లెఫ్ట్ కాలమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఇన్ ద రైట్ కాలమ్. దాన్ని కనుక క్యాలిక్యులేట్ చేస్తే P ఈజ్ ఈక్వల్ టు అంటే ప్రెషర్ పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఓపెన్ టు ద అట్మాస్ఫియర్ కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ H2 అంటే డెల్టా హెచ్ ఇంటూ ρ2G మైనస్ ρ1G. ρ2G అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్, ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ మైనస్ ρ1G ప్లస్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి ρ2G H2 మైనస్ ρ1G H1. దీన్ని ఇంకొక రకంగా రాస్తే ఏంటంటే దాన్ని అంతా కొట్టుకుపోయి రాస్తే P ఈజ్ ఈక్వల్ టు ρ2G H2 మైనస్ ρ1G H1. ఈ ఫార్ములాస్ అన్ని ఎలా వచ్చినాయి అంటే లెఫ్ట్ కాలమ్ రైట్ కాలమ్ కనుక మనం సపరేట్ చేసుకుంటే ఫార్ములాస్ వస్తాయి. ఆల్రెడీ మీ క్లాస్లో ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయో చెప్పారు. సో వర్టికల్ సింగిల్ కాలమ్ మానోమీటర్. వర్టికల్ కనుక తీసుకుంటే ఇక్కడ తీటా అనే యాంగిల్ వస్తుంది. ఇది వర్టికల్ గా తీసుకుంటే కనుక H2 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా అని అన్నాడు, అంటే ఇక్కడ యాంగిల్ ఆల్ఫాగా తీసుకున్నాడు కానీ ఇక్కడ రాసేటప్పుడు సైన్ తీటాగా రాశాడు. సో P ఈజ్ ఈక్వల్ టు AL సైన్ తీటా. అంటే L అంటే ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్. ఈ ఇంక్లైన్డ్ గా ఉండేటప్పుడు ఏంటంటే H2ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు అంటే L సైన్ తీటాగా క్యాలిక్యులేట్ చేస్తావు.
ఈ వర్టికల్ గా ఉండేటప్పుడు H2 ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే AH2/A H2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా H ఇంటూ A/A గా క్యాలిక్యులేట్ చేస్తాం ఇక్కడ. కానీ ఇక్కడ ఇంక్లినేషన్ గా ఉన్నప్పుడు విత్ లెంత్ L ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి H2 ఈజ్ ఈక్వల్ టు L sin θ. సేమ్ ఫార్ములాలో H2 ని L sin θ గా సబ్స్టిట్యూట్ చేస్తే సిన్స్ స్మాల్ a is greater than or less than or equal to small a capital A, ఈ ఫస్ట్ టర్మ్ లో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఫార్ములా వస్తుంది. దీన్ని వర్టికల్ సింగిల్ ఇంక్లైన్డ్ సింగిల్ కాలమ్ మానోమీటర్ అంటాం. సో నెక్స్ట్ U2 డిఫరెన్షియల్ మానోమీటర్. డిఫరెన్షియల్ మానోమీటర్ అంటే ఏంటంటే రెండు మానోమీటర్స్ ఉంటాయి. ఇందులో కేస్ 1 ఉంది. U2 అప్రైట్ డిఫరెన్షియల్ మానోమీటర్ కనెక్టెడ్ అట్ 2 points ఇన్ ద సేమ్ లెవెల్. రెండు ఒకటే లెవెల్ దగ్గర కనెక్ట్ చేయటం ఒకటి. కేస్ 2 రెండు డిఫరెంట్ లెవెల్స్ దగ్గర కనెక్ట్ చేయటం ఒకటి. వీటిని U2 మానోమీటర్స్ అంటారు. U2 మానోమీటర్స్ రెండు డిఫరెంట్ లెవెల్ దగ్గర ఒకటి, రెండు సేమ్ లెవెల్ దగ్గర ఒకటి. రెండు సేమ్ లెవెల్ దగ్గర కనెక్ట్ చేస్తుంటే కనుక U2 డిఫరెన్షియల్ మానోమీటర్ కనెక్టెడ్ అట్ ద పాయింట్స్ అట్ ద సేమ్ లెవెల్. సో మధ్యలో కనుక మనం లైన్ తీసుకుంటే లెఫ్ట్ లిమ్ లో ఏమొస్తుంది ఈక్వేషన్. సో లెఫ్ట్ లిమ్ లో ఏమొస్తుంది P ఆఫ్ A ప్లస్ హలో హలో P of A is equal to లెఫ్ట్ లిమ్ లో వచ్చేసరికి P of A అంటే ఇక్కడ పాయింట్ PA గా తీసుకొని ఇక్కడ పాయింట్ PB గా తీసుకుంటే H of A ప్లస్ H ప్లస్ H1 ఇంటూ S. H ప్లస్ H1 ఇంటూ H ప్లస్ H1 అంటే సేమ్ హైట్ కాబట్టి ఇంటూ S. అదే రైట్ లిమ్ లోకి వచ్చేసరికి ఈక్వేషన్ ఏంటి, ఇక్కడ పాయింట్ PB గా తీసుకుంటాం కాబట్టి P of B ప్లస్ అంటే H of B గా ఇచ్చాడు ఇక్కడ. యాక్చువల్గా మనం తీసుకునేది P of B ప్లస్ HS1 ప్లస్ HS ప్లస్ HS1. రెండుకి ఒకటే ఈక్వేషన్స్ వస్తాయి. రెండు కనుక మనం ఈక్వేట్ చేసుకుంటే H1 మైనస్ H2 ఈజ్ ఈక్వల్ టు అంటే P of A మైనస్ P of B ఈజ్ ఈక్వల్ టు H ఇంటూ S1 మైనస్ S. S అంటే స్పెసిఫిక్ గ్రావిటీలో చెప్పాడు. స్పెసిఫిక్ గ్రావిటీని మనం రోజీలుగా కూడా రాసుకోవచ్చు. ఇది కేస్ 1. ఇది ఇన్వర్టెడ్ U2, ఇన్వర్టెడ్ కాదు, ఇది కేస్ 1, ఇది కేస్ 2. కేస్ 2 లో ఏంటి, రెండు సేమ్ లెవెల్లో లేకపోవడం. ఏ అనే పాయింట్ బి అనే పాయింట్ లో వేరియేషన్ ఉంటుంది. సో ఏ అనే పాయింట్ దగ్గర హైట్ H1 గా తీసుకున్నారు, బి అనే పాయింట్ కి లైట్ లిక్విడ్ దగ్గర ఒక హైట్ తీసుకున్నాడు, హెవీ లిక్విడ్ దగ్గర ఒక హైట్ తీసుకున్నాడు. సో లెఫ్ట్ లింబ్ ఈక్వేషన్ H ఆఫ్ A ప్లస్ H1S1, రైట్ లింబ్ ఈక్వేషన్ అంటే ఏంటి H ఆఫ్ B ప్లస్ H2S2 ప్లస్ HS. రెండు ఈక్వేషన్స్ వచ్చాయి. సో సేమ్ డైరెక్షన్ అంటే డేటమ్ లైన్ ఒకటి కాబట్టి రెండు ఈక్వేట్ చేస్తే H ఆఫ్ A మైనస్ H ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు H2S2 మైనస్ H1S1 ప్లస్ HS. ఇది కేస్ 2 అంటే ఏంటి, అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అంటే రెండు ఈక్వల్ గా లేనప్పుడు, ప్రెషర్ పాయింట్స్ రెండు ఈక్వల్ గా లేనప్పుడు వస్తున్న ఈక్వేషన్స్. ఇన్వర్టెడ్ యూట్యూబ్ మానోమీటర్. ఇన్వర్టెడ్ యూట్యూబ్ మానోమీటర్ అండ్ యూట్యూబ్ మానోమీటర్. యూట్యూబ్ మానోమీటర్ లో డిఫరెన్షియల్ యూట్యూబ్ మానోమీటర్ రెండు కేసులు చూసాం. ఇది సెకండ్ కేస్ అంటే ఇన్వర్టెడ్ యూట్యూబ్ అంటే ఇన్వర్ట్ అయి ఉంటుంది. అంటే పొజిషన్ ఏ పాయింట్ బి పాయింట్ ఇలా ఉంది, యూట్యూబ్ ఇన్వర్ట్ అవుతుంది. యూట్యూబ్ ఇన్వర్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ లెఫ్ట్ లింబ్ ఈక్వేషన్స్ చూడండి నాన్న. ఇక్కడ లెఫ్ట్ లింబ్ ఈక్వేషన్స్ తీసుకుంటే HA ప్లస్ H1 ఏంటి, యూట్యూబ్ మామూలుగా ఉన్నప్పుడు ఇక మధ్యలో సింబల్ మనం ప్లస్ తీసుకున్నాం. ఇక్కడ ఇన్వర్టెడ్ గా ఉన్నప్పుడు లెఫ్ట్ లింబ్ లో ఈక్వేషన్ HA మైనస్ HS1. సో ఇక్కడ మధ్యలో మనం మైనస్ తీసుకుంటాం. రైట్ లింబ్ ఈక్వేషన్ కూడా మైనస్ తీసుకుంటాం, H2 HB మైనస్ H2S2 మైనస్ HS. సో ఈ రెండు లింబ్స్ మనం ఈక్వేట్ చేసుకుంటే HA మైనస్ HB ఈజ్ ఈక్వల్ టు H1S1 మైనస్ H2S2 మైనస్ HS. సో ఇన్వర్టెడ్ అయితే ఏంటి, మధ్యలో మైనస్ తీసుకుంటాం. అదే మామూలుగా యూట్యూబ్ అయితే కనుక మధ్యలో ప్లస్ తీసుకుంటాం. సో దిస్ ఇస్ ద యూట్యూబ్ మానోమీటర్. ఇంతవరకు మానోమీటర్స్ అయిపోయి. మానోమీటర్స్ అయిపోయిన తర్వాత నిన్న ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ చెప్పాను, వాటి మీద ప్రాబ్లమ్స్, మానోమీటర్స్ మీద ప్రాబ్లమ్స్ రెండు చెప్పుకుంటా వస్తాను. ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ మనం ఎన్ని చెప్పుకున్నాం, మొత్తం ఆల్మోస్ట్ 9 ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. ఆ 9 ప్రాపర్టీస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పాను, బట్ స్టిల్ ఐ వాంట్ టు రిమైండ్ యూ వన్ మోర్ టైం. కాబట్టి మళ్ళీ ఇంకా ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ప్రాబ్లం, calculate the specific weight, density and specific gravity of 1 liter of liquid weighs 7 newtons. 1 liter of liquid ఎంత వెయిట్ చేస్తుంది, 7 newtons వెయిట్ చేస్తుంది. ఇక్కడ చూడండి 1 liter is equal to 1/1000 మీటర్ క్యూబ్. సో ఆర్ 1 liter is equal to 1/1000 సెంటీమీటర్ క్యూబ్. న్యూటన్ లో తీసుకున్నాం కాబట్టి మనం మీటర్ క్యూబ్ తీసుకోవడం బెటర్. సో వాల్యూమ్ is equal to 1 liter which is equal to 1/1000 మీటర్ క్యూబ్.
వెయిట్ ఎంత, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 7 న్యూటన్. కాబట్టి ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, స్పెసిఫిక్ వెయిట్, డెన్సిటీ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ కనుక్కోమన్నాడు. స్పెసిఫిక్ వెయిట్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఎంత 7 న్యూటన్, 7 బై వాల్యూమ్ 1/1000 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 7000 న్యూటన్ పర్ meter cube. That was the answer for specific weight. Next, density. Density is denoted by a letter rho. Density is equal to weight by gravity. Already weight kanukunnam kada 7000 by gravity 9.81. Density ki equations ఏంటి, kg per meter cube. So 713.4 kg per meter cube. Next, specific gravity. Specific gravity అంటే ఏంటి, density of the liquid by density of water. Actual గా density of liquid ఎంత వచ్చింది, density of water ఎంత. So ఈ రేషియో కడితే నీకు ఆటోమేటిక్గా స్పెసిఫిక్ గ్రావిటీ వస్తుంది. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ అబౌట్ డెన్సిటీ, స్పెసిఫిక్ వెయిట్ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ. సెకండ్ ప్రాబ్లమ్, క్యాలిక్యులేట్ ద డెన్సిటీ, స్పెసిఫిక్ వెయిట్ అండ్ వెయిట్ ఆఫ్ 1 లీటర్ ఆఫ్ పెట్రోల్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రావిటీ 0.7. వాల్యూమ్ ఆల్రెడీ తెలుసు, స్పెసిఫిక్ గ్రావిటీ ఇచ్చాడు. స్పెసిఫిక్ గ్రావిటీ ఇచ్చినప్పుడు డెన్సిటీ ఇంటూ స్పెసిఫిక్ గ్రావిటీ. సో డెన్సిటీ కనుక్కోవాలి అంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఇంటూ 1000 వేస్తే నీకు ఆటోమేటిక్గా డెన్సిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ స్పెసిఫిక్ వెయిట్, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ జీ, అంటే డెన్సిటీ ఇంటూ గ్రావిటీ వేస్తే నీకు స్పెసిఫిక్ వెయిట్ వస్తుంది. సో స్పెసిఫిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమ్. సో వెయిట్ బై వాల్యూమ్ ఆల్రెడీ ఇచ్చాడు కదా, 0.1 లీటర్ అనేది 1 లీటర్ మీటర్ క్యూబ్ లో కన్వర్ట్ చేసుకుంటే, సో 1 లీటర్ మీటర్ క్యూబ్ కన్వర్ట్ చేసుకుంటే 1/1000. సో 0.001 మీటర్ క్యూబ్. ఆ మీటర్ క్యూబ్ని తీసుకొచ్చి ఇక్కడ వెయిట్ బై వాల్యూమ్, వాల్యూమ్ కనుక మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే, వాల్యూమ్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే తీసుకొచ్చి మనకు వెయిట్ అనేది 680. అంటే ఆల్మోస్ట్ మనకు వాల్యూమ్ తెలుసు, స్పెసిఫిక్ వెయిట్ తెలుసు. సో స్మాల్ వెయిట్ అనేది దాని వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ ఎంతో మనకి ఇక్కడ తెలిసిపోతుంది. సో ఈ ప్రాబ్లం ఏంటి అంటే విస్కాసిటీకి సంబంధించిన ప్రాబ్లం. If the velocity distribution over the plate is given by u is equal to 2/3y minus y square, in which u is the velocity in meter per second and at a distance y meter above the plate, determine the shear stress at y is equal to 0 and y is equal to 0.5. Take dynamic viscosity as 8.63 poisses. Dynamic viscosity 8.63 poisses అని ఇచ్చాడు. సో ఇంత వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాడు, యూవి ఇచ్చాడు, y ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర y ఈజ్ ఈక్వల్ టు 0.5 దగ్గర క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇక్కడ డైనమిక్ విస్కాసిటీ ఇచ్చాడు. దీనికి సొల్యూషన్ తీసుకుంటే u ఈజ్ ఈక్వల్ టు 2/3y మైనస్ y స్క్వేర్ అంటే ఏంటి, దీన్ని du/dy కట్టాలి. du/dy ఎందుకు, మీకు కైనమాటిక్ విస్కాసిటీ కనుక్కోవాలి అని అంటే కైనమాటిక్ విస్కాసిటీ టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ du/dy. సో du/dy కట్టాలి. du/dy అంటే ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర y ఈజ్ ఈక్వల్ టు 0.5. 2 పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి ప్రాబ్లంలో y ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర y ఈజ్ ఈక్వల్ టు 0.5 దగ్గర కడతాం. ఫస్ట్ du/dy కట్టేటప్పుడు du/dy. సో 2/3 ఇంటూ y అంటే 1 మైనస్ y స్క్వేర్ అంటే 2y. సో ఈ 2y at du/dy at y ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు 0.5 అంటే 2/3 మైనస్ 2 ఇంటూ 0.15 అంటే మొత్తం కలిపి ఆన్సర్ ఎంత వచ్చింది. సో మ్యూ వాల్యూ ఆఫ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 8.63 పాయింట్స్. మ్యూ వాల్యూ ఇచ్చేసాడు కాబట్టి 8.63 పాయింట్స్ లో ఇచ్చాడు కాబట్టి, కానీ మనకి న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ లో కావాలి అని అంటే బై 10 వేస్తే నీకు న్యూటన్ పర్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ లోకి వస్తుంది. సో నౌ షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ du/dy. సో షియర్ స్ట్రెస్ అట్ y ఈజ్ ఈక్వల్ టు 0. సో y ఈజ్ ఈక్వల్ టు 0కి ఎంత వాల్యూ వచ్చిందో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా టౌ ఈజ్ ఈక్వల్ టు ఎంత వాల్యూ అంటే షియర్ స్ట్రెస్ వస్తుంది. తర్వాత y ఈజ్ ఈక్వల్ టు 0.5 దగ్గర ఎంత వాల్యూ వచ్చింది అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు టౌ వాల్యూ షియర్ స్ట్రెస్ వాల్యూ వస్తుంది. సో కనుక్కోమంది ఇవి రెండే. క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. The velocity distribution over the plate is given by u is equal to 2/3y minus y square, in which u is the velocity in meter per second and distance y meter above the plate. Determine the shear stress at y is equal to 0 and y is equal to 0.15. Take the dynamic viscosity of the fluid as 8.63 poisses. దాన్ని బట్టి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటా వచ్చాం. అండ్ నెక్స్ట్ dynamic viscosity. Mandi again viscosity మీద ఇంకొక ప్రాబ్లం. Calculate the dynamic viscosity of an oil which is used for lubrication between the square plate of size
0.8 meters and into 0.8 meters, and an inclined plate with an angle of inclination 30 degrees centigrade. The weight of the square plate is 300 Newton and it slides down the inclined plate with a uniform velocity of 0.3 meter per second. The thickness of the film is 1.5. దీనికి సొల్యూషన్స్ ఉన్నాయి. సో థిక్నెస్ ఇచ్చాడు, వెయిట్ ఇచ్చాడు, యూనిఫామ్ వెలాసిటీ ఇచ్చాడు, అంటే సైజ్ ఆఫ్ ది అంటే ఆయిల్ విచ్ ఇస్ యూజ్ బిట్వీన్ ద స్క్వేర్ ప్లేట్ ఆఫ్ సైజ్ ఎంతో కూడా ఇచ్చేసాడు. So area of the plate, area is equal to 0.8 into 0.8 is equal to 0.64. Area of the square plate 0.8 into 0.8 ఇచ్చాడు 0.64 meter square. తర్వాత యాంగిల్ ఆఫ్ ది ప్లేట్ theta is equal to 30 degrees ఇచ్చాడు. Weight of the plate is equal to 300 newtons ఇచ్చాడు. Velocity of the plate u is equal to 0.3 meter per second ఇచ్చాడు. So thickness of the oil film. T అంటే ఏంటి, dy, థిక్నెస్ అంటే dy which is equal to 1.5 mm. దీన్ని మీటర్స్ లో కన్వర్ట్ చేసుకున్నారు. Let the viscosity of the fluid between the plate and the inclined plane is mu. Component of weight W along the plate is equal to W cos theta. అంటే అక్కడ యాంగిల్ అనేది ఉంది కాబట్టి, ఇక్కడ యాంగిల్ అనేది ఉంది కాబట్టి దాన్ని ఏం చేస్తాము, ఇంక్లైన్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి దాన్ని కాస్ థీటా అంటే హారిజాంటల్ కాంపోనెంట్ కి మనం షిఫ్ట్ చేసుకుంటాం. సో హారిజాంటల్ కాంపోనెంట్ కి షిఫ్ట్ చేసుకున్నప్పుడు W కాస్ theta అంటే W cos 60 degrees centigrade, 60 degrees. యాక్చువల్ గా ఇక్కడ theta is equal to 30 degrees. సో W cos theta which is equal to 60 degrees. అంటే 90 minus W cos 90 minus theta, 90 minus theta అంటే theta is equal to 30 degrees, 90 minus theta అంటే 60 degrees which is equal to 115 newtons. సో ఫోర్స్ అనేది వచ్చింది మీకు. సో దట్స్ ద షియర్ ఫోర్స్ ఆన్ ది బాటమ్ సర్ఫేస్ ఆఫ్ ది ప్లేట్ ఈస్ ఈక్వల్ టు 150 newtons ఇచ్చాడు కాబట్టి టౌ ఈజ్ ఈక్వల్ టు F150 by area which is equal to 150 by 0.64 Newton per meter square. So tau calculate చేయాలి. U is equal to 0, dy is equal to 1. So 1.1 meter అని ఇచ్చాడు, 1 mm అని ఇచ్చాడు కాబట్టి 1.5 into 10 to the power minus 3 meters లోకి తీసుకున్నాం. సో du by dy is equal to mu into du by dy. 0.3 into 0.3 by 1.5 into 10 to the power of minus 3. du by dy mu into which is equal to shear stress అంటే ఏంటి, tau is equal to mu into du by dy. tau ఎంత వచ్చింది 150 by 0.64, 150 by 0.64 is equal to mu into du by dy. సో mu ని క్యాలిక్యులేట్ చేస్తే 11.7 poise వచ్చింది. సో దిస్ ఇస్ ద how this is the way to calculate. ఇక్కడ theta is equal to 90 degrees ఇచ్చారు కదా మేడం అంటే దీన్ని కాంపోనెంట్ గా మార్చుకునేటప్పుడు W cos 90 minus theta. సో 90 minus 30 వేస్తే ఏంటంటే 60 degrees వస్తుంది. This is the another example for the space between two square flat plates is filled with an oil. Each side of the plate is 60 centimeters. The thickness of the oil film is 1.25. The upper point and the upper plate which moves at 2.5 meter per second requires a force of 98.1 newtons to maintain speed. Dynamic viscosity, kinematic viscosity calculate చేయాలి. Dynamic viscosity అంటే ఏంటి, tau is equal to mu into du by dy. So tau is equal to mu into du by dy. బట్టి డైనమిక్ విస్కాసిటీ, కైనమిక్ విస్కాసిటీ అంటే ఏంటి, డైనమిక్ విస్కాసిటీ బై రో వేస్తే నీకు ఆటోమేటిక్గా కైనమిక్ విస్కాసిటీ వస్తుంది. డైనమిక్ విస్కాసిటీ అంటే మ్యూ బై రో వేస్తే నీకు ఆటోమేటిక్గా కైనమాటిక్ విస్కాసిటీ వస్తుంది. సో సేమ్ ప్రాబ్లం, డైనమిక్ విస్కాసిటీని క్యాలిక్యులేట్ చేసుకొని మ్యూని కనుక్కొని తర్వాత మ్యూ బై రో వేసుకొని కైనమిక్ విస్కాసిటీ కనుక్కోవాలి. సేమ్ tau is equal to force by area చేసుకుంటా ఉంటాం. డైనమిక్ విస్కాసిటీ tau is equal to mu into du by dy. ఆల్రెడీ du ఎంతో dy ఎంతో ఇచ్చేసాడు, దాన్ని బట్టి మ్యూని క్యాలిక్యులేట్ చేస్తావు.
స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఆయిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంతో ఇచ్చాడు, దాన్ని బట్టి రోని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో న్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ బై రో, సో న్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ బై రో ఇచ్చుకుంటే నీకు ఆన్సర్ వస్తుంది. Again. అంటే ఇప్పుడు మనం డెన్సిటీ, మాస్ డెన్సిటీ, వెయిట్, స్పెసిఫిక్ వాల్యూమ్, నెక్స్ట్ ఏంటి విస్కాసిటీ. విస్కాసిటీ మీద ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ మీద ప్రాబ్లం. సర్ఫేస్ టెన్షన్ సిగ్మా అంటే ఏంటి? ఫైండ్ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ఎ సోప్ బబుల్. Then the inside pressure is 2.5 Newton per meter square above the atmospheric pressure. Inside pressure ఎంత ఉంది? 2.5. సో వాటర్ బబుల్ అనేగాడు. వాటర్ బబుల్ అనగానే P ఈక్వల్ టు 8 సిగ్మా బై డి. ఇందులో సిగ్మా నీకు తెలుసు. సిగ్మా అంటే ఏంటి? 2.5 అంటే సిగ్మా నీకు తెలీదు. ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ సో బబుల్ ఆఫ్ 40 mm డయామీటర్ వెన్ ఇన్సైడ్. P ఇచ్చాడు, డయామీటర్ ఇచ్చాడు. నువ్వు కనుక్కోవాల్సింది ఎంతో 2.5 Newton per meter square బై డయామీటర్ 40 into 10⁻³ అంటే mm ఇచ్చారు కాబట్టి మీరు మీటర్ మార్చుకున్నారు. సో సిగ్మా ఇజ్ ఈక్వల్ టు ఎంతో వచ్చేసింది? న్యూటన్ మీటర్. దిస్ ఇస్ హౌ ద సర్ఫేస్ టెన్షన్ ఈస్ క్యాలిక్యులేటెడ్. Surface tension, another example for surface tension. Second example, the pressure outside the droplet of water of diameter 0.04 mm is 10.32 Newton per centimeter square. అంటే ప్రెషర్ ఇచ్చేసాడు, డయామీటర్ ఇచ్చేసాడు. Calculate the pressure if the surface tension is given by ఇంత సర్ఫేస్ టెన్షన్ ఎంతో కూడా ఇచ్చేసాడు. సో ప్రెషర్ అంటే ఏంటి? ఇది డ్రాప్లెట్ ఆఫ్ వాటర్ కాబట్టి దీనికి ఎంత ఉంటుంది? 4 సిగ్మా బై డి ఉంటుంది. ఇందాక మనం ఏం కనుక్కున్నాం? సోప్ బబుల్ అంటే ఇదేంటిది? ఓన్లీ హ్యాలో బబుల్ కాబట్టి 8 సిగ్మా బై డి ఆన్సర్ ఇస్తాం. సో ఇది డ్రాప్లెట్ కాబట్టి దీనికి ఈక్వేషన్ ఏంటి? P ఈజ్ ఈక్వల్ టు 4 సిగ్మా బై డి. సో డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్ గా నీకు P వచ్చేస్తుంది. P inside the droplet is equal to P plus P outside the droplet. సో inside the droplet ఎంత ఉందో కనుక్కొని ఆ తర్వాత ప్లస్ అవుట్ సైడ్ ద డ్రాప్లెట్ వేస్తే కనుక నీకు ఆటోమేటిక్ గా ప్రెషర్ ఇన్సైడ్ ద డ్రాప్లెట్ వస్తుంది. దిస్ ఇస్ అనదర్ ప్రాబ్లమ్ ఫర్ సర్ఫేస్ టెన్షన్. నెక్స్ట్ క్యాపిలారిటీ. Calculate the capillary rise in a glass tube of 2.5 mm diameter when immersed vertically in water and mercury. Vertically water లోను mercury రెండిట్లోనూ పెట్టుకున్నాడు గ్లాస్ ట్యూబ్. టేక్ సర్ఫేస్ టెన్షన్ ఇచ్చాడు, వాటర్ సర్ఫేస్ టెన్షన్ ఇంత ఫర్ వాటర్ అండ్ సర్ఫేస్ టెన్షన్ 0.52 Nm³ for mercury in contact with air. The specific gravity for the mercury is given by 13.6 and an angle of contact is 130 degrees centigrade. Angle of contact 130 degrees centigrade. దీనికి గనక క్యాలిక్యులేట్ చేస్తే డయామీటర్ ఆఫ్ ది ట్యూబ్ D is equal to ఇంత. డయామీటర్ ఆఫ్ ది ట్యూబ్ ఆల్రెడీ ఇచ్చాడు ప్రాబ్లంలో. సర్ఫేస్ టెన్షన్ ఇచ్చాడు, సిగ్మా అంటే సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ ఇచ్చాడు, సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ మెర్క్యూరీ ఇచ్చాడు, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మెర్క్యూరీ ఇచ్చాడు. సో డెన్సిటీ ఇచ్చాడు, మెర్క్యూరీకి డెన్సిటీ ఇంత, క్యాపిలరీ రేజ్ ఆఫ్ వాటర్ అంటే θ is equal to 0, H is equal to 4 sigma cos θ by rho GD. యాజ్ క్యాపిలరీ రేజ్ ఆఫ్ వాటర్ 0గా తీసుకుంటే ఇక్కడ cos θ వాల్యూ ఏమి ఉండదు. సో 40 by rho GD. సో 40 by rho GD అంటే ఆల్మోస్ట్ అందరూ అంటే రో ఎంతో, జీ ఎంతో, డి ఎంతో తెలుసు కదండి. మొత్తం ఈక్వేట్ చేసుకుంటే సో H is equal to 4 sigma rho GD. సో ఆన్సర్ క్యాలిక్యులేట్ చేస్తే 1.18 మీటర్స్ లోకి వచ్చింది. 0.118 మీటర్స్ లోకి వచ్చింది. దాన్ని సెంటీమీటర్లోకి మార్చుకున్నారు. సో ఫర్ మెర్క్యూరీ అనగానే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ θ is equal to 130 degrees ఇచ్చారు. 130 degrees అనగానే ఏంటంటే 4 into sigma cos θ అంటే cos 130 degrees by rho GD. cos 130 అంటే 100 above నీకు మైనస్ అవుతుంది. సో మైనస్ 0.004 meters, which is also equal to minus 0.4 centimeters. So the negative sign indicates the capillary depression. ఎప్పుడైతే నెగిటివ్ సైన్ ఉంటుందో capillary fallen indicate చేస్తుంది. And this is the capillary example number 2.
find out the minimum size of a glass tube that has used to measure water level if the capillary rise in the tube is to be restricted to 2 meters, 2 mm. Consider surface tension of the water in contact with the air is ఇంత. దీంట్లో క్యాపిలరీ రైస్ కనుక్కోవాలి. హెచ్ ఇస్ ఈక్వల్ టు 4 సిగ్మా బై రో జీడీ. నీకేంటి సిగ్మా ఇచ్చేసాడు, ఏ డయామీటర్ గా ఇచ్చాడు. సో యూ నీడ్ టు ఫైండ్ అవుట్ డి ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. డి ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే 4 ఇంటూ సిగ్మా వాల్యూ బై రో అంటే ఆల్మోస్ట్ ఇచ్చేసాడు. రో అంటే డెన్సిటీ ఆఫ్ వాటర్ అని ఇచ్చాడు కాబట్టి 1000 తీసుకున్నాం. ఇంటూ 9.81 ఇంటూ 2 ఇంటూ 10⁻⁻3. సో క్యాలిక్యులేట్ చేస్తే ద వాల్యూ. సో ద మినిమం డయామీటర్ ఆఫ్ ది ట్యూబ్ షుడ్ బి 1.5 సెంటీమీటర్స్. అంటే మినిమం ట్యూబ్ యొక్క వాల్యూ, ట్యూబ్ యొక్క డయామీటర్ 1.5 సెంటీమీటర్స్ ఉండొచ్చు. సో ఇప్పటి వరకు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రాబ్లమ్స్ ఎక్కడి వరకు వచ్చినాయి? క్యాపిలరీ అంటే ఏంటి, ఇక్కడ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ యొక్క ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. కావాలంటే ఈ స్లైడ్ ఒకసారి ఓపెన్ చేసుకొని ఇంకొకసారి ఆ ప్రాబ్లమ్స్ మీరు క్యాలిక్యులేట్ చేస్తాను అని అంటే ఐ విల్ పుట్ అంటే దీన్ని వాట్సాప్ పెడతాను. ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకొని ఆ ప్రాబ్లమ్స్ అన్ని చూసుకోండి. విస్కాసిటీ మీద ప్రాబ్లము, సర్ఫేస్ టెన్షన్ మీద ప్రాబ్లము, క్యాపిలారిటీ మీద ప్రాబ్లము, నెక్స్ట్ డిఫరెన్షియల్ అంటే డిఫరెన్షియల్ కాదు, డెన్సిటీ, వాల్యూమ్ అన్నిటి మీద ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ మానోమీటర్ మీద ప్రాబ్లమ్స్ ఐ హ్యావ్ ఆల్రెడీ రెడీ. సో మానోమీటర్ మీద ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి సింపుల్ మానోమీటర్కి ఎలా చేయాలి ఏంటి, యూట్యూబ్ మానోమీటర్కి ఎలా చేయాలి ఏంటి అనేది లెఫ్ట్ కాలము రైట్ కాలము డివైడ్ చేసుకోవడం కనుక తెలిస్తే మానోమీటర్ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా చాలా చాలా ఈజీ అయిపోతాయి. సో యూ నీడ్ టు నో లెఫ్ట్ కాలం ఎలా డివైడ్ చేసుకోవాలి, రైట్ కాలం ఎలా డివైడ్ చేసుకోవాలి, ఒకదాన్ని వచ్చి ఇంకొకటి కొలైడ్ అవుతున్నప్పుడు ఎలా సెపరేట్ చేయాలి. సో ప్రెషర్ పాయింట్స్ నోట్ చేసుకుంటే ప్రెషర్ పాయింట్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ మానోమీటర్ మీద ప్రాబ్లమ్స్ రేపు చూద్దాం. కంపల్సరీ నోట్స్ మీ దగ్గర పెట్టుకోండి. నోట్స్ మీ దగ్గర పెట్టుకొని నా పీపీటీని చూస్తూ ఉండండి. దెన్ యూ నో హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. సో ద సెషన్ ఈస్ క్లోజ్డ్ ఫర్ టుడే. ఆల్మోస్ట్ ఇంకో 1 minute ఉంది. ఓకే, థ్యాంక్ యూ.